ఈరోజు ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు అమరావతి అభివృద్ధి కోసం 15,000 కోట్లు ఈ 2024-2025 ఫినాన్షియల్ ఇయర్ కోసమని ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇన్ ద కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 15,000 crore rupees will be arranged with additional amounts in future years. నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్లో కూడా అడిషనల్ అమౌంట్ను గ్రాంట్ చేస్తాము అని ప్రకటించారు. ఇక్కడ ఈ అమౌంట్ అనేది ఒక ఫినాన్షియల్ ఇయర్ వరకే పరిమితం కాదు, రానున్న 4 ఏళ్ళు అంటే 2029 వరకు కొనసాగుతుంది అన్నమాట. దీంతో పాటు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీషన్ కోసం అడిషనల్ గ్రాంట్స్ను ప్రకటించారు. కొప్పర్తి నోడ్, ఓర్వకల్లు నోడ్ ఇండస్ట్రియల్ ఏరియాస్ డెవలప్మెంట్ కోసం కూడా డబ్బులను ప్రకటించారు. బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అయిన రాయలసీమ, ప్రకాశం అండ్ నార్త్ కోస్టల్ ఆంధ్ర డిస్ట్రిక్ట్కు కూడా ఫినాన్షియల్ ఎయిడ్ను ప్రకటించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది చాలా పెద్ద న్యూస్. మనం ఇంతకు ముందు వీడియో చేసాం, ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ అనేది కింగ్ మేకర్ కాంబినేషన్ అని. సెంటర్లో తమ సిచ్యువేషన్ను చాలా బాగా వాడుకున్నారు, నిధులను రాబట్టుకున్నారు. ఈ డబ్బులను మన రీజనల్ రాజకీయ నాయకులు తినకుండా రాజధాని కోసమే వాడితే డెఫినెట్గా అమరావతి అనేది డెవలప్ అయ్యే దిశగా వెళ్తుంది. టు బి వెరీ హానెస్ట్, ఒక రాజధానిని ఫుల్గా డెవలప్ చేయాలి అంటే మినిమం 10 to 15 years పడుతుంది. నెక్స్ట్ ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోతే అమరావతికి బ్రేక్స్ పడే అవకాశం ఉంది. బట్ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని 30 నెలల్లో కంప్లీట్ చేస్తానని రీసెంట్గా ప్రకటించడం జరిగింది. ఈ 15,000 కోట్ల ఫండ్స్తో అమరావతిని ఎలా రీడెవలప్ చేస్తారు, ఏ ఏరియాస్లో అమరావతి వెనకబడి ఉంది, అమరావతి వల్ల మనకు ఎటువంటి లాభం ఉంది, అమరావతి ఎలా పతనమైంది, మళ్ళీ అమరావతి ఎలా కంబ్యాక్ ఇస్తుంది అనే విషయాలు డీటెయిల్గా చెప్తా. అమరావతిని ది లాస్ట్ సిటీ అన్నారు, ఘోస్ట్ సిటీ అన్నారు, చచ్చిపోయిన నగరం అన్నారు. ఇప్పుడు అమరావతికి టైం వచ్చింది అంటున్నారు. హైదరాబాద్ నుండి 300 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున మీరు ఇక్కడ చూస్తున్న నగరం పేరే అమరావతి. ప్రస్తుతం భారత్లో ఉన్న అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో సరైన ప్లానింగ్ లేకపోవడం కారణంగా వాన పడితే వాటర్ లాగింగ్ అవుతోంది. ట్రాఫిక్ సమస్యలు, పొల్యూషన్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటికీ భిన్నంగా ప్రాపర్ ప్లాన్డ్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలి అని 2015లో ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఆంధ్ర తెలంగాణ విభజన తర్వాత హైదరాబాద్ సిటీ 2024 వరకు 2 రాష్ట్రాలకు కామన్ క్యాపిటల్గా ఉండేది. 2024 తర్వాత హైదరాబాద్ సిటీ కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైంది. సో 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అమరావతిని రాజధానిగా డెవలప్ చేయాలి అనుకున్నారు. అప్పటికే అమరావతిలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో స్క్రాచ్ నుండి అమరావతిని డెవలప్ చేసే పరిస్థితి ఉండేది. 2014 లోక్సభ ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి గెలిచింది. బాబుగారు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల బాబుగారు ఎన్డీఏ కూటమిలో భాగమయ్యారు. 2015లో అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా దాదాపు అన్ని పార్టీస్ ఒప్పుకున్నాయి. ప్రధానమంత్రి మోడీ గారు ఫౌండేషన్ స్టోన్ను కూడా వేసి దీన్ని ఓపెన్ చేశారు. రిబ్బన్ కటింగ్ అయింది. దాదాపు 10,000 కోట్లతో అమరావతి డెవలప్మెంట్ను ప్రారంభించారు. రైతుల దగ్గర 34,000 ఎకరాల భూమిని అక్వైర్ చేశారు. దీన్నే ల్యాండ్ పూలింగ్ అంటారు. సింగపూర్ బేస్డ్ అసండాస్ కన్స్ట్రక్షన్ కంపెనీకు అమరావతి డెవలప్మెంట్ కోసం కాంట్రాక్ట్ ఇచ్చారు. అమరావతి మోడల్ను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ప్లాటెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్తో కంపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒక పెద్ద డెవలపర్ 100 ప్లాట్స్ను డెవలప్ చేయాలి అనుకున్నాడు. ఈ డెవలపర్ దగ్గర భూమి ఉండనవసరం లేదు. పెద్ద పెద్ద ప్లాటెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్లో డెవలపర్ అనేవాడు రైతుల దగ్గర లేదా లోకల్ ల్యాండ్ లార్డ్స్ దగ్గర చీప్ రేట్స్లో ల్యాండ్ను మొదటగా కొంటారు. ల్యాండ్ మొత్తం రైతులదే. కానీ ఇక్కడ ఒప్పందం ఏంటి అంటే ప్లాటెడ్ లేఅవుట్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత, రెడీ అయిన తర్వాత 20% ప్లాట్స్ను ల్యాండ్ ఓనర్స్కు ఇస్తారు అన్నమాట. డెవలపర్ వ్యవసాయ భూమి నుండి 100 ప్లాట్స్ డెవలప్ చేస్తే అందులో 20 ప్లాట్స్ ల్యాండ్ ఓనర్స్కు ఇస్తాడు. ఇక్కడ డెవలపర్కు ఏంటి లాభం అంటే డెవలపర్ అనేవాడు డెవలప్ చేసినందుకు, డబ్బు ఖర్చు పెట్టినందుకు 80 ప్లాట్స్ను అమ్ముకొని లాభాన్ని ఆర్జిస్తాడు అన్నమాట. ఈ డెవలపర్కు లేఅవుట్ డెవలప్మెంట్ చేయడానికి డబ్బులు అనేవి బ్యాంక్స్ ద్వారా, లోన్స్ ద్వారా వస్తాయి. ఖాళీ ల్యాండ్ లేదా అగ్రికల్చర్ ల్యాండ్ను లేఅవుట్ లాగా మారుస్తారు. లేఅవుట్ లోపల రోడ్స్ వేస్తారు, స్ట్రీట్ ల్యాంప్ వేస్తారు, అమ్మడానికి ప్లాట్స్ డెవలప్ చేస్తారు. ఎస్టీపీ, డబ్ల్యూటీపీ, వాటర్ ట్రీట్మెంట్, డ్రైనేజ్, ఇరిగేషన్, జిమ్ ఇలా అన్ని ఫెసిలిటీస్ను డెవలపరే రెడీ చేస్తాడు. లేఅవుట్కు అన్ని వైపులా చెట్లను నాటుతాడు. సోలార్ ప్యానల్స్ను ఇన్స్టాల్ చేస్తారు. పార్క్స్ను కడతారు. ప్రభుత్వం దగ్గర, మున్సిపల్ బాడీస్ దగ్గర పర్మిషన్స్ అన్నిటినీ డెవలపరే తీసుకొస్తాడు. ఎన్ఓసి తీసుకొస్తాడు. ఫైనలీ ఈ ప్లాట్స్ను మనలాంటి వాళ్లకు కోట్ల రూపాయలు తీసుకొని అమ్ముతాడు. మార్కెటింగ్ కూడా డెవలపరే చేస్తాడు. ఈ 100 ప్లాట్స్లో 20 ప్లాట్స్ను రైతులకు లేదా ల్యాండ్ ఓనర్స్కు ఇస్తాడు. ప్లాట్స్ కొన్న తర్వాత మనం ఏం చేస్తాం? ఇల్లు కట్టుకుంటాం, ఆఫీసెస్ కట్టుకుంటాం. అమరావతి విషయంలో డెవలపర్ అనేవాడు ప్రభుత్వం.
లోకల్ ల్యాండ్ ఓనర్స్, లోకల్ రైతులు అనేవారు అమరావతి ప్రజలు. అమరావతి విషయంలో ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. ప్రభుత్వం రైతుల దగ్గర ల్యాండ్ పూల్ చేసింది. అమరావతి సిటీను ఒక లేఅవుట్ లాగా తయారు చేయాలి అనుకుంది. పెద్ద పెద్ద వెడల్పైన రోడ్స్, డ్రైనేజ్, ఇరిగేషన్, సోలార్ ప్యానల్స్ ఇలా అన్ని సదుపాయాలు కల్పించి ప్లాట్స్ను పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్కు అమ్మాలి అనుకుంది. గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీస్కు అమ్మాలి అని ప్లాన్ చేశారు, లేదా లీజ్కు ఇవ్వాలి అనుకున్నారు. పెద్ద పెద్ద కంపెనీస్ అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి వచ్చే ముందు అడిగే క్వశ్చన్, బెంగళూరు, హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాయి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మేము అమరావతికి ఎందుకు రావాలి అని అడుగుతారు. దీనికి ప్రభుత్వం ఇచ్చే ఆన్సర్, మీకు ఫ్రీగా ల్యాండ్ ఇస్తాము అంటారు, లేదా మీకు బెంగళూరు, హైదరాబాద్ కంటే తక్కువ ధరలో ల్యాండ్ ఇస్తాము, వచ్చి మీ కంపెనీస్ ఓపెన్ చేయండి అంటారు. కొన్ని కంపెనీస్ అయితే మాకు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఇస్తారా అని అడుగుతారు. దీనికి ప్రభుత్వం ఒప్పుకోవాలి. ఎలక్ట్రిసిటీలో కన్సెషన్స్ ఇస్తారా అని కొన్ని ఇండస్ట్రీస్ అడుగుతాయి. దీనికి కూడా ప్రభుత్వం ఓకే అనాలి. ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్ ఉందా అంటే గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది అంటారు. వాటర్ షార్టేజెస్ ఉండకూడదు అంటే కృష్ణా నది ఉంది, ఇష్యూస్ రావు అని ప్రభుత్వం కంపెనీస్కు భరోసా ఇచ్చి అమరావతికి తీసుకురావాలి. అమరావతితో అడ్వాంటేజ్ ఏంటి అంటే ముందే ఈ సిటీ ప్లాన్డ్గా కట్టడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, వాటర్ లాగింగ్ సమస్యలు, పొల్యూషన్ వంటి సమస్యలు రావు. కంపెనీస్ అమరావతికి వస్తే లోకల్ ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి. ట్యాక్స్ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఎంప్లాయీస్ ఉండడానికి ఇల్లు కావాలి, రైట్? రెసిడెన్షియల్ ప్రాపర్టీ మార్కెట్ అనేది కూడా డెవలప్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన ఎంప్లాయీస్ డబ్బు ఖర్చు పెడతారు, తింటారు, తిరుగుతారు, తాగుతారు. దీంతో హోటల్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ అండ్ లిక్కర్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. ఇక్కడ భూమి ఇచ్చిన రైతుకు కూడా ఫైనల్గా కొంత భూమిని సెటిల్ చేస్తారు కాబట్టి రైతులు కూడా లాభపడతారు అనే ఉద్దేశంతో ప్రాజెక్ట్ అమరావతిని తయారు చేయడం జరిగింది. అసెండాస్ అనే సింగపూర్ బేస్డ్ కంపెనీ ప్రభుత్వం తరపున పనిచేస్తుంది, ప్లానింగ్ చేస్తుంది, రోడ్స్, డ్రైనేజ్, ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీను ఇన్స్టాల్ చేస్తుంది. ఐటీ కంపెనీస్ను అట్రాక్ట్ చేయడానికి దాదాపు 1600 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్ను నిర్మించాలి అనుకున్నారు. 15 లక్షల జాబ్స్ అమరావతి ద్వారా వస్తాయి అనుకున్నారు. అమరావతిని ఐటీ మరియు ఫినాన్షియల్ హబ్గా తయారు చేయాలి అనుకున్నారు. దాదాపు 60,000 కోట్లు ఖర్చు పెట్టారు. షాపూర్జీ పాలంజీ, ఎల్ఎన్టీ, గోద్రేజ్, బ్రిగేడ్, ఆర్ఎంజీ వంటి కంపెనీస్ ఇక్కడ ఆల్రెడీ తమ యొక్క కమర్షియల్ ప్రాజెక్ట్స్ను మొదలుపెట్టాయి. కానీ 2019లో అమరావతి ప్రాజెక్ట్ ఆగిపోయింది. సడన్గా బ్రేక్స్ పడ్డాయి. కన్స్ట్రక్షన్ పనులు ఆగిపోయాయి. కంపెనీస్ వెనక్కి వెళ్ళిపోయాయి. ఇన్వెస్టర్స్ నష్టపోయారు. రైతులు తమ భూమినిచ్చి మోసపోయారు. గ్రీన్ సిటీ కాస్త డెడ్ సిటీగా మారిపోయింది. లక్షల కోట్లు నీరుగారిపోయాయి. కారణం 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. జగన్ గారికి అమరావతి ఆంధ్రప్రదేశ్కు క్యాపిటల్గా ఉండడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అంటే దానికి ముఖ్యమైన కారణం ల్యాండ్ పూలింగ్లో ట్రాన్స్పరెన్సీ లేకపోవడమే. ఇక్కడ ల్యాండ్ పూలింగ్ అంటే ఏంటో చెప్తా. ఈ క్యాపిటల్ సిటీ కోసం లోకల్ ప్రజలు లేదా లోకల్ ఓనర్స్, లోకల్ రైతులు దాదాపు 34,000 ఎకరాల భూమిని అమరావతి కోసం రాసిచ్చారు. బాబుగారు ఈ రాజధానిని ప్రజల రాజధాని అని పిలుస్తూ ఉంటారు. దాదాపు 24,000 మంది రైతులు తమ యొక్క భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. భూమిని 2 భాగాలుగా విభజించారు. డ్రై ల్యాండ్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అని విభజించారు. డ్రై ల్యాండ్ అంటే బీడు భూమి, అగ్రికల్చర్ ల్యాండ్ అంటే వ్యవసాయ భూమి. 1 ఎకరా బీడు భూమి ప్రభుత్వానికి ఇచ్చిన రైతుకు ఏంటి లాభం అంటే దీన్ని సింపుల్గా చెప్తా. 1 ఎకరా ఈజ్ ఈక్వల్ టు దాదాపు 43,560 స్క్వేర్ ఫీట్, అంటే రౌండ్ ఫిగర్గా 44,000 స్క్వేర్ ఫీట్ అనుకోండి. 1 ఎకరా డ్రై ల్యాండ్ ప్రభుత్వానికి ఇచ్చిన రైతుకు అమరావతి ఫుల్గా డెవలప్ అయిన తర్వాత దాదాపు 9,000 స్క్వేర్ ఫీట్ రెసిడెన్షియల్ ల్యాండ్ ఇస్తారు. ఈ 9,000 స్క్వేర్ ఫీట్లో ఈజీగా రైతు అపార్ట్మెంట్ కట్టుకోవచ్చు. దీంతోపాటు 2,250 స్క్వేర్ ఫీట్ కమర్షియల్ ల్యాండ్ ఇస్తారు. ఈ ల్యాండ్లో ఈ రైతు ఒక కమర్షియల్ బిల్డింగ్ను ఈజీగా కట్టుకోవచ్చు, రెంట్కి ఇవ్వచ్చు. 44,000 స్క్వేర్ ఫీట్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇచ్చిన రైతుకు బదులుగా ప్రభుత్వం 9,000 స్క్వేర్ ఫీట్ రెసిడెన్షియల్ ల్యాండ్ ఇస్తుంది అండ్ 4,000 స్క్వేర్ ఫీట్ కమర్షియల్ ల్యాండ్ ఇస్తుంది అనమాట. ఈ ల్యాండ్ అనేది ఎప్పుడు వస్తుంది? అమరావతి ఫుల్గా డెవలప్ అయిన తర్వాత వస్తుంది. ఇప్పుడు రాదు. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. బేసికలీ వీళ్ళు వ్యవసాయ భూమిని సిటీ ప్లాటెడ్ డెవలప్మెంట్ లాగా మారుస్తున్నారు అన్నమాట. జగన్ గారి కన్సర్న్ ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా బినామీలు నాయుడు గారికి కావాల్సిన మనుషులు రైతుల భూమిని అమరావతి అనౌన్స్ కాకముందే తక్కువ ధర పెట్టి కొనేశారు అని ఆరోపిస్తున్నారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ చేసింది రైతులు కాదు, బాబు గారికి కావాల్సిన వారే ల్యాండ్ను ఇచ్చారు అని ఆరోపిస్తున్నారు. ఈ ల్యాండ్ ఎవరిది, రైతులదా లేదా బాబుగారి బినామీలదా అనే కాంట్రవర్సీలో ఇప్పుడు మనం పడేది వద్దు. అమరావతి గురించే మాట్లాడదాం. అమరావతి వన్స్ రెడీ అయిపోతే దాదాపు 29,000 రైతులకు రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ల్యాండ్ అనేది వస్తుంది. ఒకవేళ అమరావతి డెవలప్ అయిపోతే లాభం మొత్తం టీడీపీ పార్టీ సభ్యులు తీసుకుంటారు అని చెప్పి
అమరావతి పనులను ఆపేశారు. మొత్తం డెవలప్మెంట్ను అమరావతిలోనే చేయకుండా వైజాగ్, విజయవాడ, తిరుపతి, కర్నూలు వంటి నగరాల్లో కూడా డెవలప్మెంట్ను డిస్ట్రిబ్యూట్ చేశారు. అమరావతిని క్యాపిటల్గా తీసివేసి 3 క్యాపిటల్ సిస్టమ్ను ప్రవేశపెట్టారు. అమరావతిలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు చాలా తెలివైన వారండి. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అమరావతి డెవలప్మెంట్ ఆగిపోతుందని గ్రహించి అమరావతి నుండి వెనక్కి వెళ్ళిపోయారు. కన్స్ట్రక్షన్ పనులు ఆగిపోయాయి. అమరావతికి ఫండింగ్ ఆగిపోయింది. వరల్డ్ బ్యాంక్ ఈ ప్రాజెక్ట్ నుండి వెనక్కి వెళ్ళిపోయింది. ఇక్కడ వరల్డ్ బ్యాంక్ లోన్ ఇంట్రెస్ట్ను బాబు గారు లేదా జగన్ గారు కట్టరు. ఈ ఇంట్రెస్ట్ను మనమే కట్టాలి, ప్రజలే కట్టాలి. దీంతో అమరావతి పైన బ్లాక్ మార్క్ అనేది వచ్చింది. మళ్ళీ 2024లో బాబు గారు చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ అమరావతి పైన అందరి కళ్ళు పడ్డాయి. ఇప్పుడు మన ప్రభుత్వం చేయాల్సిన పని, ఒకవేళ నెక్స్ట్ టైంలో మీరు ఓడిపోతే అమరావతి పరిస్థితి ఏంటి అనే క్లారిటీ ఇవ్వాలి. లేదా ఈ 5 ఏళ్లలో అమరావతి ప్రాజెక్ట్ను బై హుక్ ఆర్ క్రూక్ కంప్లీట్ చేసే తీరాలి. ఫ్రీగా ల్యాండ్ ఇస్తారో, ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ఇస్తారో తెలియదు, కానీ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, లూలు, రిలయన్స్, టాటా, అదానీ, గోద్రేజ్, ఆర్ఎంజీ వంటి కంపెనీస్ అమరావతిలో ఆన్ బోర్డ్ అయ్యేలాగా చూడండి. బాబు గారు 2024లో సీఎం అయిన తర్వాత అమరావతిని క్యాపిటల్ సిటీగా ప్రకటించారు. 30 నెలల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాము అన్నారు. అమరావతి యొక్క డ్రాయింగ్స్ అన్నీ ఫ్రీజ్ అయ్యాయి. కన్స్ట్రక్షన్కు ఎక్కువ సమయం పట్టదు. కరప్షన్ చేయకుండా మంచి ఉద్దేశంతో రీడెవలప్మెంట్ చేస్తే అమరావతి ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. ప్రతిపక్ష పార్టీలను కూడా కాన్ఫరెన్స్లో తీసుకోండి. ఇద్దరు కలిసి తినండి, కానీ ఇద్దరు కలిసి దీన్ని కంప్లీట్ చేయండి. నేనేం చెప్పాలి అనుకుంటున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. సముద్ర అర్ధ భాగాన్ని అమరావతి ఆల్రెడీ ఈదేసింది. ఇంకొకసారి దీన్ని మధ్యలో ఆపేస్తే ఇది ఘోస్ట్ సిటీలా మారిపోవడం ఖాయం. అమరావతితో పాటు కర్నూలు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాలను కూడా డెవలప్ చేయాలి. సో ఈ డబ్బుతో బాబు గారు మొదటగా చేసేది ఆగిపోయిన పనులను మళ్ళీ స్టార్ట్ చేయడం, వెండర్స్ అందరినీ ఆన్బోర్డ్ చేయడం, అప్పులను తీర్చడం, అండ్ అమరావతిలో రోడ్స్, సోలార్ ప్యానల్స్, డ్రైనేజ్, వాటర్ ట్రీట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులను తిరిగి స్టార్ట్ చేస్తారు. గుడ్ న్యూస్ ఏంటి అంటే అమరావతిలో ఉన్న నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్కు కమిటీ మెంబర్ అయిన వంశీకృష్ణ ఏమన్నారు అంటే, బాబు గారు 2024లో సీఎం కాకముందు అమరావతిలో ల్యాండ్ కొనడానికి రోజుకు 3 కాల్సే వచ్చేవి, కానీ ఇప్పుడు 30 కాల్స్ వస్తున్నాయి అన్నారు. శరత్ అనబడే విజయవాడ ఫార్మర్ జర్నలిస్ట్ ఏమన్నారు అంటే, అమరావతి ఒక గజం ధర 15,000 నుండి 35,000కు పెరిగింది అన్నారు. మళ్ళీ ఇన్వెస్టర్స్ అమరావతి పైన ఇంట్రెస్ట్ చూపించడం మంచి విషయమే, బట్ పొలిటికల్ విల్ ఉండడం చాలా అవసరం. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.